అన్న ఇంకోటి ప్రధానంగా రాష్ట్రంలో గత 2-3 రోజులుగా కావచ్చు, గత వారం రోజులుగా పెద్ద చర్చ జరుగుతుంది. ఖమ్మం భూదాన్ భూములకు సంబంధించిన పేద ప్రజలు ఎంత అల్లాడిపోతా ఉంది ఒక్కొక్క తల్లి కావచ్చు. ఏందన్న సమస్య చూస్తుంటే అంటే వాళ్ళ ఏడుపులు చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంది అంటే అంత ఇబ్బంది పెడతా ఉంది. ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు, అక్కడేమో పేద ప్రజల భూములని లాక్కెళ్తా ఉన్నారు అక్కడ మంత్రులు. సో ఎట్లా చూడొచ్చు? అదే దొంగలు ఊరు పంచుకుంటారు వీళ్ళు. గతంలో బీఆర్ఎస్లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క కూడా కేసీఆర్కు దగ్గరనే ఉండే కాంగ్రెస్లు ఉన్నా కానీ రాత్రి వెళ్ళి మంచిగా ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ కలిసి మాట్లాడుకుంటూ అంటారు. మళ్ళా వాళ్ళే వచ్చిర్రు అంటే డబ్బున్నోడు భూములేమో కూల్చారట, పేదోళ్ళ భూములు కూల్చారట. భూదాన్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఒక ఆయన మరి వీళ్ళకు ఇచ్చిండో భూములు, ఆయన నేనే ఇచ్చినా నువ్వెవరై అంటుండు. మరి కోర్టు చెప్పింది అంటారు, భూదాన్ ట్రస్ట్ అయిన ఇచ్చిన అంటుండు. మరి ఇక నువ్వు హాస్పిటల్ కట్టాలన్నా స్కూల్ కట్టాలన్నా ఇక ఆన్నే దొరికినాయా? సరే అట్లీస్ట్ మరి నువ్వు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ఉండాలి. పట్టాలు ఉన్న వాళ్ళం కాకుండా మరి పట్టాలు లేని వాళ్ళు అందరు నిలగొట్టిర్రా? మరి వీళ్ళకి ఏమైనా కూల్చే బదులు అందులో ఏమైనా ఉంటాయి తీసుకుపోతారు. కనీసం ఒక నోటీస్ అని ఇచ్చిర్రా? ఒక వారం రోజులు టైం ఇచ్చిర్రా? నోటీస్ ఇచ్చిర్రా? దాని వాల్యూ ఏమన్నా? మరి మీరు 20 లక్షల ఇల్లు ఉన్నాయి, 30 లక్షల ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా కట్టుకోమని చెప్తున్నారా? మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవేళ తప్పే అనుకుందాం, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు పోరాటం చేయలే? ఇక్కడ అక్రమంగా ఇల్లు కట్టిరని నువ్వు అక్కడ పోరాటం చేయలేవు. అధికారంకి వచ్చినాక వెంటనే చేయాలి. ఇప్పుడు దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఇదే కేటీఆర్ వెళ్ళి కూల్చిన దగ్గరని ఇల్లు కట్టిస్తా అంటుండు. అరే సిగ్గులేనోడా, 10 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉన్నావు కదా కేటీఆర్, నువ్వు అప్పుడే కట్టించి అప్పుడే లీగలైజ్ చేస్తే ఇప్పుడు కలెక్టర్ వచ్చి ఎందుకు కూలుస్తుండే? అంటే నువ్వు ఓడిపోయి వాడు కూల్చిన తర్వాత కట్టిస్తా అంటున్నావు, అప్పటిదాకా నీకు సోయలేదు. కాబట్టి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు దొంగలే, వీళ్ళని ఎవరు నమ్ముతలే. హరీష్ రావు, కేటీఆర్, రేవంత్ రెడ్డి అంతా కలిసే ఉన్నారు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళకి భవిష్యత్తులో బుద్ధి చెప్తారు. అంటే కూల్చిన దానికి సంబంధించి దానికి కొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులను మాట్లాడుతూ ఉన్నారు అంతా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇట్లా చూడొచ్చు అంటే అక్కడ ఏడుస్తున్న వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టుల కింద పోలుస్తూ ఉన్నారు. అదే మరి ఇప్పుడు ఆయన కడుపు నిండి ఉన్నది, వేరేవాడు కంటికి కనబడుతున్నాడా? మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పెయిడ్ ఆర్టిస్టే కావచ్చు, అందుకని అలాంటి పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నాడు. ఈయన వైఎస్ఆర్ సిపిలో ఉండే, బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండే ఏమైనా నీతి ఉందా? విలువలు ఉన్నాయా? ఇట్లాంటోడు పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మరి నువ్వు జంప్ జలాని అంటారు, జంప్ జిలాని అంటారు, జంపింగ్ జమాంగ్ అంటారు. నువ్వేం తక్కువడువా? నువ్వు నీతి వాక్యాలు చెప్పడం ఏంది? నువ్వు రోజుకో పార్టీ మాట్లాడేటోడు అంటారు. మరి సో ఎట్లా చూడొచ్చు అంటే వరుసగా ఇట్లాంటి అంశాలు జరుగుతాయి. మొన్న నాగర్ కర్నూలు ఇష్యూ గురించి ఏం చెప్తారన్న? అక్కడ కుమ్మెర జాతరలో ఒక దళిత బిడ్డ కావచ్చు వాళ్ళ మీద దాడి చేసి 2 ఏళ్ల పాప చనిపోయింది. దానిపై ఇంతవరకు ఎవరు అంటే మొన్న స్పందించారు ప్రభుత్వం నుండి. సో ఎట్లా చూడొచ్చు వరుసగా రాష్ట్రంలో ఇట్లా ఒకదానికి ఒకటి జరుగుతా ఉన్నాయి అంశాలు, ఏం చెప్తారు దీనికి? కుమ్మెర విషయంలో అయితే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. అదే హోమ్ మినిస్టర్ నాలాంటోడి దగ్గర ఉంటే ఎస్ఐలకు, సిఐలకు, సిపిలకు, ఏసీపీలకు, డీజీపీ వరకు మొత్తం మనం కౌన్సిలింగ్ ఇచ్చేది. ప్రతి గ్రామంలో మీరు మీటింగులు పెట్టండి. ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, కానిస్టేబుల్ కానీ వెళ్ళి మీరు ఎవరి మీద దౌర్జన్యం చేసినా, ఎవరైనా డబ్బున్నోళ్ళు కానీ, భూస్వాములు కానీ, అధికారం ఉన్నోడు కానీ, అగ్రవర్ణాలు అనుకునేటోళ్ళు కొద్దిమంది కానీ, మీరు ఎవరైనా పేదోడిని కానీ కులంతో కానీ దూషించినా, కొట్టినా, తిట్టినా మీకు కఠినమైన చట్టాలు ఉంటాయి అని చెప్తే 3 నెలలకు ఒకసారి భయం ఉంటుంది. అసలు చెప్పేటోళ్ళు లేడు, కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు లేడు, అవేర్నెస్ క్యాంపులు పెట్టినోళ్ళు లేడు. నువ్వు ఎవరినైనా తిట్టుకోవచ్చు, ఎవరినైనా కొట్టుకోవచ్చు, ఎవరినైనా బెదిరియచ్చు, ఎక్కడైనా బెల్ట్ షాపులు అమ్ముకోవచ్చు, ఎక్కడైనా గంజాయి అమ్ముకోవచ్చు, ఎక్కడైనా భూములు కబ్జాలు చేయొచ్చు, ఇసుక దందా వేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్ల ఇన్ని అరాచకాలు నడుస్తున్నాయి. ఒక్కోడికే హోమ్ మినిస్టరు, ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటేనే మనకు 24 గంటలు సరిపోదు. అందులో 7-8 గంటలు పడుకోవాలి, 2-3 గంటలు మరి చూసుకోవాలి, మనం స్నానాలు చేయాలి, తినాలి, మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలంటే అదే 10 గంటలు ఎగిరిపోతే మరి ఇంకా 14 గంటలలో నువ్వు డల్లాస్ పోవాలన్నా, కల్లాస్ పోవన్నా, పెట్టుబడులకు పోవన్నా, మిగతా 18 మంత్రులతో రివ్యూ చేయన్నా, తర్వాత అధికారులతో రివ్యూ చేయన్నా, మళ్ళీ పర్యటనలు చేయన్నా, ప్రతిపక్ష పార్టీ కౌంటర్ ఇయ్యన్నా, కార్యకర్తలను చూసుకున్నా, 24 గంటలు ఒక ముఖ్యమంత్రికే సరిపోదు. అది కాకుండా హోంమంత్రి, మున్సిపల్ మంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి ఇన్ని పెట్టుకోవడం వలన ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా నువ్వు క్రైమ్ జరిగిన తర్వాత కాదు, క్రైమ్ జరగకన్నా ముందు చూడాలి. మళ్ళీ వీళ్ళు ముందు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలే, ఇన్ని ధర్నాలు రాస్తారు ఒక అరెస్టులు అంటారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాకుండా అవతలోడు పెట్టిన దాని మీద నాకు రేవంత్ రెడ్డి దగ్గర ఆన్సుట్ అని చెప్పుకుంటే వాళ్ళని కేసు ఫైల్. అది ఇప్పుడు చట్టం ఉన్నోడు చుట్టమైంది,
ఇప్పుడు అందరు అనవసరంగా రెడ్ల మీద వ్యతిరేకత ఏర్పడుతుంది వీళ్ళ వల్ల. సర్పంచ్ రెడ్డి అంటున్నారు, కొట్టినోడు రెడ్డి అంటున్నాడు, ఎమ్మెల్యే రెడ్డి అంటున్నారు, సిఐ రెడ్డి అంటున్నాడు, హోమ్ మినిస్టర్ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, మంత్రి రెడ్డి అన్నవాడు. వీళ్ళ వల్ల ఈ కొద్ది మంది ఈ దుర్మార్గుల వల్ల మొత్తం రెడ్డిలకి చెడ్డ పేరు వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డిని రేవంత్ తొద్దిన్ అంటుండు, మళ్ళా రెడ్డిలో ఇజ్జత్ తీస్తున్నాడు. రెడ్డి వైపు పుట్టి నేను రేవంత్ తొద్దిన్, మరి ముస్లింగా మార్చుకో, పేరు మార్చుకో, సర్టిఫికెట్లలో పేరు మార్చుకో, ఇంకా ముస్లిం చట్టాల ప్రకారం ఏమేమి ఉంటాయో ఆ సాంప్రదాయాలు అవన్నీ చేసుకొని రేవంత్ ఉద్దీన్గా నామకరణం చేసుకో. అసదుద్దీన్ రేవంత్ ఉద్దీన్ అని పెట్టుకో. నిన్న ఎవడన్నా అడ్డుకుంటే అడుగు, పెట్టుకో, ముస్లింల పేరు పెట్టుకో. అసలు నువ్వు ముస్లిం మతం మార్చుకో అంటున్నా. నువ్వు మారు, నీ కుటుంబ సభ్యులను మారుమను, నీ పార్టీ నాయకులందరినీ మారుమను, రేవంత్ ఉద్దీన్గా మారుకో అంటున్నాం. సో ఏమనిపిస్తా ఉందన్న ప్రజెంట్ చూస్తున్న పాలన కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ చూసినాం, ఇప్పుడున్న గవర్నమెంట్ చూసినాం, ఎక్కడికక్కడ నిర్బంధాలు అయితే కామన్గా నడుస్తూ ఉన్నాయి. ఎట్లా నడుస్తుంది పాలనలు కావచ్చు, మీకు తెలిసినంత ఏం చెప్తారు? ఇక నేను అంతా చెప్పినా కదా, మొత్తం టోటల్ అట్టర్ ఫెయిల్, మొత్తం నియంతృత్వం, నియంత దోపిడీ, ఫ్యామిలీ రూలింగ్, యనుమల రేవంత్ రెడ్డి కుటుంబమే దోచుకుంటుంది. కనీసం మంత్రివర్గ విస్తరణ చేయలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా రాజ్యాంగం పట్టుకొని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తిరగడము ఇంకా సిగ్గుచేటు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అడగాలి, అట్లీస్ట్ ఇక మంత్రివర్గ విస్తరణ చేయట్లే. మరి ఇక వాళ్ళు ఎన్ని సంతకాలు ఉంటాయి? గురుకులాలలో వందలాది మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, విషారమైంది. ఫీజు రింబర్స్మెంట్ అట్లనే అయింది, రిటైర్మెంట్ ఫుడ్ పాయిజన్ అవుతుంది. గురుకులాలలో డోర్లు లేవు, గురుకులాలలో పెద్ద పెద్ద గేట్లు లేవు, వాచ్మెన్ లేరు, సెక్యూరిటీ లేరు. 1000 కోట్లు అన్నట్టు పేద డైలాగ్ కొట్టిండు, ఇది లేదు. ఇవన్నీ అట్టర్ ఫెయిలు, మాటలు కోటలు దాటుతున్నాయి, పాలన గడప కూడా దాటట్లేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి హఠావో, తెలంగాణ బచావో అనే నినాదంతో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.